మనం చదువు చెప్పే పద్ధతి ఇది. కామన్ గా ఏమి చెప్పచ్చు, ఎనీవన్ కెన్ సే, రైట్. మనం అప్పుడు మనకి తెలిసే విషయం ఏంటంటే నలుగురు పేదవాళ్లే, అది అందరికీ తెలిసింది, రైట్. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే నలుగురికి సాధనాలు లేవు. నలుగురికి పేదవాళ్లే కానీ సాధనాలు లేవు. నలుగురు 4 బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ప్రతి వాళ్ళు వాళ్ళ టాప్కి వెళ్ళారు. కారణం ఏంటంటే సాధించాలన్న ఒక తపన ఉండటం. ఆ తపన కలిగించిన వాడు గురువు. మన దగ్గర 4-5 స్టెప్స్ ఉన్నాయి. ఉపాధ్యాయుడు ఏంటి, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క స్టేజ్ లో. గురువు అన్నది లాస్ట్ స్టేజ్. ఆచార్యుడు పైన గురువు. ఇంగ్లీష్ లో టీచర్ ఒకడే. ఇంగ్లీష్ లో టీచర్ ఒకడే. ఒక స్థాయిలో ఏబిసిడీలు నేర్పించేవాడికి ఒకటి ఉండేది. తర్వాత లెవెల్లో ఒకటి, అట్లా 4-5 స్థాయిల్లో మనం టీచర్ని విభజించాం, రైట్. మార్గదర్శనం చేస్తూ ఒక మోటివేషన్ లెవెల్లో ఉన్నవాడు మాత్రమే గురువుగా చెప్పుకోవటం జరిగేది. ఇప్పుడు అది పోయింది. సో ఇట్లా కామనాలిటీస్ ని మనం ఒక చోటికి తీసుకొచ్చి కొన్ని జీవిత సత్యాలు నేర్పిస్తూ, నేను రెగ్యులర్ గా ఒక కథ చెప్తుంటా. ఒక గొంగలి పురుగు అదొక చిన్న గూడు కట్టుకుంటుంది. ఆ గూట్లో ఉండి అది మెచ్యూర్ అవుతున్నప్పుడు ఆ గూటిని మెల్లిగా తనుకుంటూ తెరుచుకుంటూ బయటికి వస్తుంది. ఆ గొంగలి పురుగు బయటికి వచ్చినప్పుడు ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుకై ఎగురుతుంది రకరకాల రంగులతోటి. ఆ గొంగలి పురుగు గూడుని గనక మనం అది కొట్టుకుంటూ ఉంది అన్న దీంతో జాలితో గాని ఇంకో విషయంతో గాని దాని గూడుని గనక మనం కొంచెం ఈజీ చేసి బయటికి తీసుకొస్తే సీతాకోక చిలుక ఎగిరినా తొందరగా పడి చచ్చిపోతుంది. చాలాసార్లు సీతాకోక చిలుక కాకముందే చచ్చిపోతుంది. వై? సో దీంట్లో నుంచి మన పెద్దవాళ్ళు జీవిత సత్యాలు చెప్పారు. జీవిత సత్యం అంటే మా తండ్రి గారు వారి తాతగారి టైంలో కూడా సత్యమే, నా టైంలోనూ సత్యమే, నా పిల్లలు నా మనవాళ్ళ టైంలో కూడా సత్యమే. జీవిత సత్యం అంటే అది, రైట్. 3 జీవిత సత్యాలు చెప్పారు. మిమ్మల్ని నేను అడగ, నేనే చెప్తా. 1, అనవసరంగా ఎవరికి సహాయం చేయొద్దు, ప్రాణం మీదకి వస్తే తప్పితే. డోంట్ హెల్ప్ అన్లెస్ इट इज ए नेसेसिटी. बंद कर दीजिए, मैं अभी 2 मिनट में आऊंगा, राइट. डोंट टेक हेल्प अनलेस इट इज ए नेसेसिटी. डोंट डिपेंड ऑन somebody unless it is जीने मरने का सवाल है. यू टेक दी हेल्प, अदरवाइज डोंट, రైట్. 3వది, ఎవరన్నా నాశనం చేయాలంటే బాగా హెల్ప్ చేయాలి. You help him to such a level that he would never be able to do anything on his own. He will die for help. Right? You can render him useless. That's what governments do. That is what freebies and many other things. Right? So this is how we used to teach. This is not a story I invented. Now you can see Dr. Caesarean boy. Oh, yes. He will be landing in an incubator the time he is born. Why? Because he is not struggling to come out from the mother's womb. Naturally. जो जितना तड़पा वो उतना बलवान है, right? Even a child who is studying should struggle to learn. He should have that struggle. He should have that churning, right? ఆ చర్నింగ్ ఉంటేనే మనకి. అందుకే పాల సముద్రం చేసినప్పుడు ముందు విషయం వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది, తర్వాత ఫైనల్ గా, రైట్. ఇది మనకి పాల సముద్రం వాళ్ళు చేశారా లేదా అంటే చేసి ఉండొచ్చు, లేదనుకోవచ్చు. కానీ సత్యం ఏమిటంటే చిలుకుతున్న కొద్దీ ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. చిలకటం